ఇదే కాకుండా ఇంకొక మాట అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారిని. సార్ మా వాళ్ళంతా బీదోళ్ళు, ఎన్ని ఇండ్లు అవసరం ఉంటే అన్ని ఇవ్వండి సెన్సస్కు సాచురేషన్ మోడ్లో. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నోళ్ళు ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం, ఓసీ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా బీదవాళ్ళే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన వచ్చినప్పుడు మాచారం పక్కనే సార్ 2 కిలోమీటర్ల దూరంలో ఆ రోజు మీరు కూడా వచ్చారు. అచ్చంపేటకు వరం ఇచ్చిపోయారు. ఏమని జర్నలైజ్ చేసి అచ్చంపేట నియోజకవర్గాన్ని మొత్తం కూడా పైలట్ ప్రాజెక్టుగా 1363 కోట్లు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ తరఫున నేను వారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను సార్. అట్లాగే మీరు కూడా అది కొద్దిగా రీసౌండ్ వస్తుంది, ఇది ట్రై చేయండి. మరి మీతోటి మనం చేయడం ఏంటంటే, మా ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, మాకు పిల్లలకి ఇచ్చే కోట కన్నా ఇందిరమ్మ ఇల్లు ఒక అచ్చంపేట నియోజకవర్గానికి అదనంగా ఒక 2000 ఇవ్వాలని మీకు మా ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం సార్. వస్తుందా? ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం సార్. దయచేసి అది కూడా అనౌన్స్ చేయాలని కోరుతా ఉన్నాం. అన్నిటికి మించి ఈ ప్రాంతంలో పోడు భూముల వాళ్ళు చాలా మంది వచ్చారు. నాకు తెలిసి 7000 చిల్లర పోడు భూములు ఉన్నాయి. గతంలో 80-90 సంవత్సరాల నుంచి ఆ భూములు చేసుకుంటా ఉన్నారు. మొన్నటి వరకు కూడా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాటిలైట్ పిక్చర్ అని చెప్పి ఈ భూములని మాకే వస్తామని చెప్పి రెవెన్యూ పట్టాలున్న భూములను కూడా కొన్ని ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. దాంట్లో చాలా మా తాటి చెలక కానీ, అదేవిధంగా ఉడిమిల్ల కానీ, మాచారం కానీ ఇటువంటి గ్రామాలలో దాదాపుగా 7500 పైచిలకు ఇవాళ పోడు భూములు ఉన్నాయి. దయచేసి మీరు కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇక్కడనే ఐటీడీఏ పిఓ డిఎఫ్ఓ మరి వారికి 2 శాఖలు ఉన్నాయి. దయచేసి ఆ పోడు భూములు చేసుకున్న రైతులకు ఇబ్బంది కలగకుండా మరి రెవెన్యూ పట్టాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వండి. అట్లాగే 2005-06లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, వారు అప్పుడు 6 పట్టాలు ఇచ్చారు, అంటే 6 పట్టాలు ఇచ్చారు. రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ FRA, దాని కింద అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నాను. నేనే అప్పుడు 4000 చిల్లర చాలా మందికి పట్టాలు పంపిణీ చేశాం. అటువంటి పట్టాలు ఉన్నటువంటి రైతులకు కూడా కొన్ని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పోడు భూములను కూడా ఒకసారి సర్వే చేయించి, జాయింట్ సర్వే రెవెన్యూ మరియు ఫారెస్ట్ జాయింట్ సర్వే చేయించి మా రైతులను ఈ సంవత్సరమే, ఇప్పుడు ఎట్లా సోయింగ్ సీజన్ అంటే విత్తనం వేసుకునే సీజన్ కాబట్టి ఈ సీజన్లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను సార్. ఇక 3వ అంశం, బక్కలింగయ్యపల్లి 625 ఎకరాలకు పట్టాలు లేవు సార్. మా రాయవరం సర్వే నెంబర్ 83 1398 ఎకరాల 10 గుంటలు. అది ఎప్పుడో చెత్వార్లో ఉంది. 1949, 1954 కాసరపాని అప్పటి నుంచి కూడా రైతులే చేసుకుంటా ఉన్నారు. దాంట్లో మహాసూర సర్కార్ అని పడ్డది కాబట్టి ఈ 2 భూములకు కూడా రెవెన్యూ పట్టాలు ఇప్పించాలని మేము సవినయంగా మనవి చేస్తా ఉన్నాం సార్. ఈ ప్రాంతంలో పెద్ద సమస్య ఇదే, అక్కారం బక్కలింగపల్లి పోడుమూలం సమస్య ఉంది. దీన్ని పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం సార్. ఇదే కాకుండా ప్రతి ఊర్లో ఇండ్ల స్థలాలు లేవు, చాలా మందికి ఇండ్లు కట్టుకుందామని ఉంది కానీ స్థలాలు లేక చాలా ఉంటే అక్కడ. రెండవది, గతంలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడే చాలా గ్రామాల్లో హౌస్ సైట్స్ ఇచ్చాం సార్. అవి కూడా కొన్ని పెండింగ్లు ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ చేసుకున్నారు. కాబట్టి వాటిని కూడా మళ్ళీ బ్యాక్ తీసుకొని కొంతమంది ఆక్యుపై చేసుకున్నారు. ఎవరైతే భూమి అమ్మినో వాళ్ళంతా ఆక్యుపై చేసుకున్నారు. అటువంటి వాటిని కూడా ఆ సమస్యను పరిష్కారం చేసి ప్రతి గ్రామంలో ఎక్కడ వీలుంటే అక్కడ ఈ హౌస్ సైట్స్ ఇచ్చి ఇందిరమ్మ కాలనీలు కట్టిస్తే మనకు, అంటే కాంగ్రెస్ పార్టీకి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, అట్లాగే మేము ఎమ్మెల్యే ఉండడం మాకు, మంత్రి మీకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చిరస్థాయిగా పేరుంటుంది. కాబట్టి హౌస్ సైట్స్ కూడా క్లియర్ చేయాలని నేను సవినయంగా మనం చేస్తా ఉన్నాను సార్. దయచేసి ఈ సమస్యలన్నీ రెవెన్యూ సమస్యలు, అదేవిధంగా హౌసింగ్ సమస్యలు. ఈ హౌసింగ్లో కూడా ఆర్సీ చేపట్టారు కొంతమందికి, ఉమ్మడి ఫ్యామిలీ ఆర్సీసీ
వాళ్ళకు అదేవిధంగా రెంట్ ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైతే రెంట్కుంటున్నారో వాళ్ళకు కూడా ఆర్సీసీ అని పడ్డది సార్. ఈ ఆర్సీసీ సమస్య లేకుండా L1, L2, L3 అని దానికి సంబంధం లేకుండా ఎవరు బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చేటట్టుగా మీరు మన అధికారులకు చెప్పాలని కోరుతా ఉన్నాం సార్. అన్నిటికీ మించి మరి ఈ ప్రాంతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, నల్లమల్ల ప్రాంతం, ఎత్తైన ప్రాంతం, వర్షాధారం లేదు, నీళ్లు లేవు. వర్షం పడితేనే వర్షాలు పడితేనే పంటలు పండితే, వర్షం ఎక్కువైతే పంటలు పండవు, వర్షం తక్కువైతే పంటలు పండవు. యావరేజ్ వర్షాలు ఉంటేనే పంటలు పండాయి. కాబట్టి అటువంటి ఈ ప్రాంతాన్ని మరి అన్ని రకాలుగా ఆదుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చాలా మందికి ఇళ్ళు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ అంటే ఈవెన్ మా దగ్గర ఎక్కువ ఓసీలు కూడా ఫైనాన్షియల్కి వీక్ సార్. కాబట్టి వాళ్ళు ఈవీస్ కిందికి వస్తారు. కాబట్టి ఎక్కువ శాతం మీరు పెద్ద మనసు చేసుకొని మరి ఈ ప్రాంతానికి అదనంగా ఇళ్ళు మంజూరు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా హౌస్ సైట్స్ కానీ లేకపోతే అక్కడక్కడ పెండింగ్ పడ్డవి కూడా ఎమ్మడే క్లియర్ చేసి ఇస్తే మా ప్రాంతంలో ఇళ్ళు కట్టుకుంటారు సార్. ఇప్పటికే చాలా గ్రామాలలో ఇళ్ళు స్టార్ట్ అయినాయి సార్. చాలా గ్రామాల్లో 60-70% ఇళ్ళు అయిపోయినాయి సార్. ఇంకా మొత్తం ఇళ్ళు కూడా మేము ఎమ్మడి పడి చేపిస్తా ఉన్నాం. అదేవిధంగా సభాముఖంగా ఒక్క మాట చెప్తాను గౌరవ ఇద్దరు మంత్రుల ముందు, దయచేసి ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు కూడా ఒక్క రూపాయి ఇవ్వకండి. ఎవరన్నా డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళ మించి మాట్లాడతాం. రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు శాంక్షన్ అవుతుంది, రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు బిల్లు వస్తుంది. కాబట్టి ఇది నేను చెప్పిన మాట కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి మాట, గౌరవ మంత్రివర్యుల మాట. కాబట్టి ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే స్కీము ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడ ఎవరు డబ్బు ఇవ్వకండి. మరోసారి చెప్తాను, ఇంతకుముందే నేను ఒకసారి వీడియో తీసి మీకు చెప్పడం జరిగింది. ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నాను, రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చే స్కీమే ఇందిరమ్మ ఇళ్ల స్కీము. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. కాబట్టి ఏదైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా సమకూరుస్తా ఉన్నాం. ఇంకా కొన్ని స్కీములు, నిన్న మొన్న సన్నబియ్యం వచ్చినాయి. ఎంతమంది సన్నబియ్యం తీసుకున్నావు చేతులు లేబెట్టండి. సన్నబియ్యం తీసుకున్నావు ఓ పెద్దవు, నువ్వు లేపుతలేవు. ఓకే, థ్యాంక్ యూ. 3 నెలల బియ్యం ఒకేసారి తీసుకున్నాను ఎంతమంది చెప్పండి. రైట్, 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నాం. అట్లాగే దింపండి. ఆర్టీసీ బస్సులో ఎంతమంది ఎక్కిందో చెప్పండి. మీకు ఛార్జ్ లేదు, టికెట్ పోతారు, టికెట్ మీద 0 ఉంటుంది, ఛార్జ్ లేదు. 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్, ఉచిత కరెంటు ఎవరికి డొమెస్టిక్ అంటే ఇంటికి. 500 రూపాయలకి సిలిండరు. రేపో మాపో మా మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 14 నాడు తుంగతుర్తిలో రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ బీద ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం, రైతుల కోసం, యువకుల కోసం పనిచేస్తా ఉంది. అమ్మ ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. 2 నిమిషాలు. ఇవన్నీ ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆదరించాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట ఏంటంటే, పాలిచ్చే బర్రెకు పచ్చి కట్టేస్తే పాలు ఎక్కువ వస్తాయి. ఇది పాలిచ్చే బర్రె లాంటిది ఈ ప్రభుత్వం. దీనికి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా పనిచేస్తుంది. మరి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పాలిచ్చేది. కాబట్టి మీ సపోర్ట్ ఇంకా మెరుగైన స్కీములు వస్తాయి. అందరూ కూడా న్యాయం చేయటం ఈ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే బీద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకోవాలని కోరుతూ, నేను మరి ఇప్పుడు అడిగిన వాటికి మీరందరూ కూడా దయచేసి మా పెద్ద మనసుతోటి మరి వాటిని శాంక్షన్ చేయాలని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఇప్పుడు మా సహచర శాసనసభ్యులు నాగర్ కర్నూలు కూచుకుల రాజేష్ రెడ్డి గారు వారిని కూడా మాట్లాడాల్సిన కోరుతున్నా. గట్టిగా తప్పట్లు.